హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల నుండి కొత్త రేషన్ కార్డులో పేర్లని నమోదు చేసుకోవడానికి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులని పొందడానికి కావలసినటువంటి దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి దరఖాస్తులను స్వీకరించిన 10-15 రోజులలోపే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియని, అదేవిధంగా పిల్లల పేర్లని ఎవరైతే యాడింగ్కి కానివ్వండి, డిలేషన్కి కానివ్వండి పెట్టుకున్నారో వారికి కూడా అప్రూవ్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ఎవరెవరికైతే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. గత 3-4 రోజుల క్రితం కూడా నేను మీకు కొన్ని వీడియోస్ రూపంలో తెలియజేయడం జరిగింది. జూలై 14వ తారీఖు రోజున ముఖ్యమంత్రి గారైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ప్రక్రియని స్టార్ట్ చేయబోతున్నారు. పంపిణీ కార్యక్రమాన్ని అయితే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో చేపట్టడం అయితే జరుగుతుంది. మనందరికీ ఈ విషయం అయితే తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా డిఎస్ఓ ఆఫీసులకి ప్రతి జిల్లాలో కూడా ఈ డిఎస్ఓ ఆఫీసులకైతే కొత్త రేషన్ కార్డులు చేరినట్టుగా మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ మీకు థంబ్నెయిల్లో యారో మార్క్ వేసి మరి చూపించాను చూడండి. అక్కడ డిఎస్ఓ ఆఫీస్లో తీసినటువంటి చిత్రం ఇది. ఈ విధంగా ప్రతి జిల్లాలో నమోదైనటువంటి కొత్త రేషన్ కార్డులు అయితే డిఎస్ఓ ఆఫీస్కి చేరడం అయితే జరిగింది. వీటిని ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు, ఎవరెవరికి పంపిణీ జరుగుతుంది, ఏ తేదీలోపు అప్రూవ్ అయినటువంటి వారికి ఈ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలని మనం ఇప్పుడు చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి. కామారెడ్డి డిస్టిక్ నుండి వచ్చినటువంటి వార్తా ప్రకటన ఇది. అర్హులకి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. కుటుంబ సభ్యుల పేర్లని కూడా పాత కార్డుల్లో చేర్చుతుంది. గత 10 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహించకపోవడంతో చాలామంది అర్హులకి రేషన్ కార్డులు దక్కలేదు. బియ్యం కోటా కూడా రాకపోవడంతో ఇన్నాళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3,889 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. 66,114 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాత కార్డుల్లో చేర్చారు. ప్రస్తుతం వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇక్కడ కొత్తగా రేషన్ కార్డు మంజూరైనటువంటి వారికి, అదేవిధంగా పిల్లల పేర్లను కానివ్వండి, పెద్దవారి పేర్లను కానివ్వండి, ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులో యాడ్ చేసినటువంటి వారికి కూడా ఇద్దరికి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అయితే దీనికి జూన్ 2వ తేదీ నాటికి జిల్లాకి జారీ అయిన కార్డులు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. ఇక్కడ జూన్ 2వ తారీఖు వరకు, ఈరోజు జూలై 11వ తారీఖు, అంటే ఎగ్జాక్ట్ ఒక 40 రోజుల కంటే ముందు అప్రూవ్డ్ ఎవరి అయితే రేషన్ కార్డ్స్ అవ్వడం జరిగిందో వారందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే జిల్లా పౌర సరఫరాల శాఖ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ అంటాం కదా, ఆ ఆఫీస్కి అయితే చేరడం జరిగింది. ఇక జూన్ 2 తర్వాత నుండి ఈ రోజు వరకు అప్రూవ్డ్ అయినటువంటి వారి యొక్క రేషన్ కార్డ్స్ కూడా మనకైతే జిల్లాకి చేరాల్సి ఉంటుంది. అవి చేరగానే ఈ ఫస్ట్ వచ్చినటువంటివి పంచిపెడతారా, లేదు అంటే అన్నీ కలిపి ఒకేసారి పంచిపెడతారా అని చెప్పేసి అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ యొక్క ప్రక్రియ, పంపిణీ ప్రక్రియ అయితే జూలై 14వ తారీఖు రోజున ముఖ్యమంత్రి గారైతే ప్రారంభించడం జరుగుతుంది. ఇక మిగతా జిల్లాలలో ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్ పంపిణీకి సంబంధించి వారైతే ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఆ తర్వాత జారీ అయిన కార్డులను కూడా పంపించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రింట్ చేయించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పేపర్ని కూడా ప్రింటింగ్కి అయితే ఇవ్వడం జరిగింది. మంచి లామినేషన్తో దీన్నైతే ఇవ్వడం జరుగుతుంది. లోపల ఆ కార్డు అయితే మనకి స్మార్ట్ కార్డు రూపంలో ఇస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డుని మిస్ కాకుండా తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు కూడా రేషన్ కార్డ్స్ ఎవరైనా అప్లై చేయనట్టయితే, యాడింగ్కి కానివ్వండి ఎవరైనా పెట్టుకున్నట్టయితే ఇప్పటికీ కూడా సమయం ఉంది. ఇంకా డేట్ అయితే నిర్విరామంగా కొనసాగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ డేట్ అనేది దీనికి ఇంతవరకు అయితే ప్రకటించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకొని
రేషన్ కార్డుని పొందుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన యూజ్ఫుల్ కంటెంట్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మా తరపు నుండి రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.